టీవీ యాంటీనా ఉండే, దానికి ఇనపరాడు ఉండేది, ఇనపరాడు. ఆ ఇనపరాడు మా ఇంటి ఎదురుగా 1200 స్పీడు కరెంటు బంటి పిల్లి వెళ్తుంది అన్నమాట. ఎప్పుడైతే లాగిందో ఈ నా పట్టుకున్న ఇనపరాడు వెనకాల మొత్తానికి ఆ లైన్ కరెంట్ కత్తిపోయా. ఆ ఒళ్ళంతా బగబగ మండిపోతుంది, బగబగ మండిపోతుంది. మండిపోతూ ఉన్నప్పుడు కరెంటు రక్తమంతా, నా ఒంట్లో ఉన్న రక్తమంతా పీల్చేసి గడ్డగట్టేసి మొత్తానికి ఆ ప్రాణం అట్ట లేచి అట్ట వెళ్ళిపోతా ఉంది. అతను చూడగానే ఇతను నా తల్లి కడుపులోంచి వచ్చిన రక్తం సుక్క కూడా ఇతను లేదు కానీ హాస్పిటల్లో మాత్రం మేము పెట్టుకోమని చెప్పాను. స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరి మాది పెడన మండలం, కృష్ణా జిల్లా. మరి నా పేరు సాంబశివరావు. ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఇశ్రాయేలుగా పేరు మార్చుకున్నాము. మాది మరి పెడన గ్రామంలో నివసిస్తున్న మా జీవితాల్లో దేవుడు ఏమి కార్యాలు చేశాడన్నది మీకు తెలియజేస్తానికి మీ మధ్యలో నిలబడుతున్నాం. ఒకప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు, మరి మేము హిందూ కుటుంబంలోంచి వచ్చాం. హిందూ కుటుంబంలోంచి వచ్చిన మా నాన్నగారి పేరు ఆంజనేయులు, అమ్మగారి పేరు దుర్గమ్మ. మళ్ళీ ఆ రోజుల్లో ప్రభుని నమ్ముకోపోవడం ద్వారా నాన్నగారు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 2 పేర్లు కూడా దుర్గమ్మ అనే పేర్లు ఉన్నాయి. మరి మా నాన్నగారు విగ్రహారాధన చేసేవారు. ఆ రోజుల్లో మరి మేము హిందూ పరంగా ఉండేవాళ్ళం కనుక మాకు జన్యాలు, రుద్రాస్కాయలు, శివుడు పూజలు చేసేవాళ్ళం. నాన్నగారు కూడా శివుడు పూజలు చేసి బాగా విగ్రహారాధన చేసే పరిస్థితుల్లో మరి శివుడికి 2 భార్యలు ఉండటం ద్వారా ఆయన కూడా 2 భార్య చేసుకోవాలని 2 చేసుకున్నాడు. మా అమ్మగారికి 9 మంది పిల్లలు, మా రెండో అమ్మకి 6 పిల్లలు, మొత్తం 15 మంది పిల్లలు. పెద్ద కుటుంబ సంతానం మాది. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు విగ్రహారాధన వ్యవస్థ చేసేటప్పుడు మా అమ్మగారికి భయంకరమైన తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి బాధ తట్టుకోలేక మరి ఎన్నో మందులు, ఎన్నో వైద్యాలు, ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా తగ్గలేదు, ఎక్కడ కూడా స్వస్థ రాలేదు. ఆ సమయంలో ఆ బాధ తట్టుకోలేక చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి తుమ్మిడి ప్రాంతం నుండి ఓ పాస్టర్ గారు, అబ్రహాం గారు వచ్చి అర్తమూరు అనే ప్రాంతంలో, అర్తమూరు ఫస్ట్ మా ఊరు, అర్తమూరు అనే ప్రాంతంలో వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే యేసు ప్రభు దేవుడు, ఈ దేవతలు వీళ్ళందరూ అని చెప్తే, యేసు ప్రభు దేవుడా, అయితే మా దేవుడు కాదు, మా మతానికి కాదు, మా కులం వేరు, మా పరిస్థితి వేరు అని చెప్పేవాడు. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు చాలా వ్యతిరేకంగా ఉండేవాడు. నిష్ఠైన పూజలు చేసేవాడు. మరి విగ్రహాలన్నీ కూడా ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెలో మరి చక్కగా బేర్చి ఆ విగ్రహాలన్నీ కూడా పెట్టెలో పెడుతూ ధూపాలు వేయటం, అలాగా పూజలు చేసేవాళ్ళు. తిరుపతి వెళ్ళి మొక్కునేవాళ్ళు, మరి బోడు పొరలు చేసుకునేవాళ్ళు. అప్పుడప్పుడు బంగారం కూడా తిరుపతిలో వేయటం జరిగేదంట. అలాంటి పరిస్థితుల్లో విగ్రహారాధన చేస్తున్న ఆ పరిస్థితుల్లో మా అమ్మగారికి భయంకరమైన తలనొప్పి వస్తే ఆ బాధ తట్టుకోలేక మా అమ్మగారు గన్నేరు పప్పు నూరుకొని చచ్చిపోవాలని ప్రయత్నం చేసింది. గన్నేరు పప్పు నూరుకొని చచ్చిపోవాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు వెంటనే మా నాన్నగారు చూసి, పిల్లలందరూ ఏమైపోతారు ఇలా చచ్చిపోతే అంటే, ఈ తల బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ నేను సహించలేకపోతున్నాను, కనుక నేను చచ్చిపోవటమే బెటర్ అని అమ్మగారు అన్నప్పుడు వెంటనే నాన్నగారు వెళ్ళి ఆ పాస్టర్ గారిని ప్రశ్న వేశాడు. ఎందుకంటే యేసుప్రభువే దేవుడు గొప్పవాడు అంటున్నావు కదా, వీళ్ళందరూ దేవతలు అంటున్నావు కదా, మరి యేసుప్రభు దేవుడు అన్నప్పుడు మరి వీళ్ళందరూ దేవతలు అంటున్నావు, యేసుప్రభు నిజమైన దేవుడైతే ఈమెకి తలకాయ నొప్పి తగ్గాలి, తగ్గిపోయే లెక్కలైతే యేసయ్య దేవుడని నేను నమ్ముకుంటాను అని నాన్నగారు చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మేము చిన్నపిల్లలు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వెంటనే తగ్గిపోయింది తలనొప్పి. తగ్గిపోగానే తగ్గిపోయింది అని చెప్పగానే మా నాన్నగారు అన్నాడు, నాకు చాలా
మొక్కుబళ్ళు ఉన్నాయి, విగ్రహాల మొక్కుబళ్ళు ఉన్నాయి, అవన్నీ తీర్చుకొని వస్తాను, అందాక నువ్వు వెళ్ళు అనగానే మరలా తలనొప్పి వెంటనే ప్రారంభించేసింది. ఆ తలనొప్పి తగ్గిపోవడం, ఆ తలనొప్పి బాధ భయంకరంగా వచ్చేస్తే మళ్ళా ప్రార్థన చేసి పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు తగ్గిపోయింది. అప్పుడు నాన్నగారు అమ్మగారు ఇద్దరు కలిసి ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మా యొక్క బంధువులు, మా క్యాస్ట్ అంతా మా నాన్నగారిని, మా అమ్మని, మా నాన్నగారి పిల్లలందరిని కూడా వెలివేశారు. వెలివేసినప్పుడు వెలివేత అంటే మీ మంచిలు మేము తాగం, మీ అన్నం మేము తినం, మీరు మాతో మాట్లాడకూడదు, మీ పిల్లలు మేము చేసుకోం, మా పిల్లలు మీకు ఎవరికి ఇవ్వము అని వాళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు నాన్నగారు ఆ సమయంలో దేవుని యొక్క స్వరాన్ని, దేవుని పిలుపొందుకొని ప్రభువే యేసుక్రీస్తే దేవుడు, మీరు ఏం చేసినా పర్లేదని బయటకు వచ్చేసాడు వెలివేతలో. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు నేను మా అమ్మకి మా నాన్నకి మొదట భార్యకి పుట్టిన నేను ఆరో సంతానం అయితే నేను ఎట్టాగే కొంతకాలం ఎదిగిన తర్వాత మా అమ్మగారు కొంత టైంలో నాకు 11 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మా అమ్మగారు చనిపోయింది. మేమందరం కూడా నాకంటే పెద్దోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేనైతే మరి 11 సంవత్సరాల వయసులో ఉన్న నాకంటే చిన్నపిల్లలు ఉన్నారు. మా నాన్నమ్మ మమ్మల్ని అందరిని పోషించింది, పెంచింది. తర్వాత మా అమ్మగారు తేడా చేసి చనిపోయింది. 11 సంవత్సరాల వయసులో, నా వయసులో మా అమ్మగారు చచ్చిపోవడం ద్వారా మేము అనాథులం అయిపోయాం. చూసేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, మా పరిస్థితులు బాగోక ఉండేది. కానీ మా రెండో అమ్మ ఉండేది, కానీ ఆమె కూడా పిల్లలు ఉండటం ద్వారా మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ పరిస్థితులన్నీ బాగుండేవి కావు. అక్కడి నుంచి బయలుదేరి పెడన అనే ప్రాంతానికి వచ్చాం. ఈ పెడన్లో నివసిస్తున్నప్పుడు చిన్న వయసులోనే నేను వాటర్లో పనిచేసేవాడిని. పనిచేస్తున్నప్పుడు అక్కడ చాలామంది చిన్న వయసులో తిండి లేక, సరైన వస్త్రాలు లేక, దిక్కులేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. కనీసం ఏ పూట ఆ పూట అన్నం తింటే చాలు, దొరికితే చాలు అనే పరిస్థితిలో ఉండేవాళ్ళం. మేము ఉన్నామా లేదా అన్నది కూడా కొంతమంది తెలియని పరిస్థితి. అలాంటి శ్రమలు పడుతున్నప్పుడు ఆ వాటర్లో అనేక మంది మమ్మల్ని కొట్టేవాళ్ళు. ఆ కొడుతుంటే ఆ బాధలు పడలేక దెబ్బలు తిని ఒక రోజున నేను కూడా ఒక వ్యక్తిని కొట్టినప్పుడు అతను కింద పడిపోయి ఆ మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ ఏంట్రా బాబు ఇలా కొట్టాడని అక్కడి నుంచి నా ఇంకా రకంగా చూడటం మొదలెట్టారు. అప్పటి నుంచి నేను కూడా ఏం చేశానంటే, నేను ఒక పేరు తెచ్చుకోవాలని అనేక మందిని కొడతాం ప్రారంభించాను. మా నాన్నగారు మరి పాస్టర్ గారు అయ్యాడు, సేవ చేస్తున్నాడు. ఆయన సేవలో ఉంటున్నప్పుడు కూడా నేను మాత్రం ఈ యొక్క వాళ్ళని కొడతాం, చాలా హింస పెడతాం జరిగేది. కొంతకాలం అయిన తర్వాత నాకు పెళ్ళి సంబంధం వచ్చినప్పుడు, పెళ్లి సమయంలో నాకు సంబంధం కుదిరింది. పెళ్లి చేసుకున్న తర్వాత నేను అనేకమైన కుర్రలతో సహవాసాలు బట్టి అనేక అలవాట్లు నేర్చుకుంటూ మొదలెట్టాను. తాగుడని, ఆటలని, మరి పేగాటలని, రకరకాలైన మరి అన్నీ కూడా మరి పరిస్థితులు నేర్చుకోవడం జరిగింది. అటా నేర్చుకోవడమే కాకుండా కోడి పందాలు లేక పేగాటలని, పచ్చిస్ అని ఆడటం, అక్కడ గొడవలు పెట్టుకుంటాం, వాళ్ళని కొడతాం, వాళ్ళు కొట్టిన తర్వాత ఆ గొడవలు ఎక్కువైపోవటం, అలాంటి భయంకరమైన గొడవల పరిస్థితుల్లో ఉండేవాడిని. అలాంటి ఉన్నప్పుడు మా నాన్నగారు అనేకసార్లు చెప్పాడు, కానీ నాన్నగారి మాట కానీ ఎవరి మాట వినేవాడిని కాదు. నా ఇష్టానుసారంగా నేను జీవించేవాడిని. నేను ఆ రోజుల్లో మా నాన్నగారికి మాట చెప్పేవాడిని ఏంటంటే, ఏదో యేసుప్రభువే దేవుడు అంటున్నారు, ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు అన్నారు ఉన్నారు కదా, యేసుప్రభు ఒక్కడే దేవుడు అని చెబుతున్నారు. అంటే యేసుప్రభు దేవుడు ఒక్కడైనా? అసలు ఎవరు చూడొచ్చారు? ఎవరైనా దేవుడు చూసి వచ్చారా? చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పమను అనేవాడిని. అదే కాకుండా ఈ లోకంలో మానవ జీవితం ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత ఎవడు చూడొచ్చాళ్ళే, ఉన్నంతకాలం తినటం, తాగడం, సుఖించడం, అనుభవించడం, చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడిపోతాం ఎవడో తెలుసులే అనుకునేవాడిని మాట. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు 20 సంవత్సరాల వయసులో ఒకసారి ఒక యవనస్తుల పిల్లలు మేమందరం కలిసి ఆ రోడ్డు మీద మంచి యాసగాలం మే నెలలో పడుకున్నాం. అది సుమారుగా 1989లో అందరూ రోడ్ల మీద పడుకున్నప్పుడు ఒక యవనుడిలాగా రాత్రిపూట 12 గంటల ప్రాంతంలో నలుగురు, పాత సినిమాల్లో బళ్ళాలు ఇచ్చుకుంటారు చూడు, అలాగ ఇచ్చుకొని 4 ఏపులు వచ్చి నిలబడ్డారు.
నువ్వు లెగు అని అన్నారు నన్ను. ఏంటి ఎక్కడికి లెగాలి అని చెప్తే నువ్వు లెగు అని చెప్పి వాళ్ళు 4 ఏపులు ఉన్నారు. నన్ను పైకి అలాగే గాల్లో ఎగిరిపోయి పైకి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళగానే అక్కడ ఒక సింహాసనం మీద ఒక ఆమె కూర్చుంది. ఆమె జుట్టు ఎరబోసుకొని ఉంది, బొట్టు పెట్టుకొని ఉంది. ఆమె ఒక సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడానికి ఉంది. నేను అక్కడ నన్ను తీసుకెళ్ళి ఆమె ఎదురుగా నిలబెట్టారు. ఆమె నా వైపు తిరగగానే నాకు చాలా భయం వేసింది. చాలా భయంకరంగా ఉంది ఆమె. ఆ వైపు తిరిగే బట్టి నేను అంటున్నాను, ఏంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్పగానే నువ్వు భూలోకంలో చచ్చిపోయావు అంటున్నారు. చచ్చిపోవటమా అని చూసుకుంటే కాళ్ళు చేతులు అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి అక్కడ. ఏంటి అన్నీ ఉన్నాయి కదా, నేను చచ్చిపోతే ఏదో దీపంలాగా వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. ఇదన్నీ చూసుకుంటే నేను సావుడేటి, నేను కుర్రోడిని 20 సంవత్సరాలు చచ్చిపోతానా అని కొంచెం వాళ్ళతో నేను మరలా గొడవ పడతాం ప్రారంభిస్తున్నాను. భూలోకంలో ఎలా గొడవ పడేవాడినో అలాగే గొడవ పడతాం ప్రారంభించాను. అప్పుడు ఆమె అంటుంది, ఆ పుస్తకంలో చూడరా పేరు, ఇతని పేరు అని చూడగానే ఆ పుస్తకంలో పేరు లేదు. అప్పుడు నాకు బైబిల్ తెలియదు, బైబిల్ అనుభవం తెలియదు, ఆ చర్చికి వెళ్ళేవాడిని కాదు, ప్రార్థన చేసేవాడిని కాదు. అది నా ఇష్టానుసారంగా నేను జీవించి గొడవల్లో, ఆ యుద్ధాల్లో, ఆటల్లో, వీటిల్లోనే ఉండేవాడిని తప్ప యేసుప్రభుని నమ్ముకోవాలి అనే ఆలోచన ఉండేది కాదు. నాన్నగారు పాస్టర్ గారే. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా యుద్ధాలు చేయటం ప్రారంభించాను. యుద్ధాల్లో, గొడవల్లో, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, చాలా గొడవలు పడతాం, స్టేషన్లో బందీ అయిపోవటం, అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో యుద్ధాలు, గొడవలు చేస్తున్న సందర్భాల్లో కూడా నా అక్క చెల్లెళ్ళకి సంబంధాలు అవటానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కారణం ఏంటంటే ఆ పలానా పాస్టర్ గారు అబ్బాయి రౌడీగా ఉన్నాడు, ఆడు ఒకవేళ మనం ఏదన్నా తేడా వస్తే వాళ్ళని ఊరుకోరని సెంటర్లోకి వచ్చి సంబంధం కోసం సెంటర్లో ఎవరన్నా వచ్చి ఎందుకులే బాబు పలానోడు అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, వాళ్ళని కానీ పెట్టుకున్నాడంటే చాలా ప్రమాదం అంటే అట్టించి అట్టు వెళ్ళిపోయేవాళ్ళు. మా నాన్నగారు చాలాసార్లు అడిగాడు, నా కూతుర్లకి పెళ్లి చేసుకునేవా, నా వెనకాల పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల పెళ్లి చేయనివ్వా, నీ మూలాన సంబంధాలు రావటం లేదు, సంబంధాలు తీసుకోవటం లేదు, ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడని నాన్నగారు చాలాసార్లు నన్ను అనేవాడు. అయినప్పుడు కూడా నాకు చాలా మూర్ఖత్వంగా ఉండేవాడిని, ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. గొడవల్లో ఉండేవాడిని, గొడవలు పెట్టుకునేవాళ్ళం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ ఈ భూలోకంలో ఎలా అయితే గొడవలు పడుతున్నానో అలాగే అక్కడ గొడవ పడుతున్నప్పుడు పుస్తకం చూడగానే అది మరణ గ్రంథం అనే పుస్తకం. ఇప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమైంది మరణ గ్రంథం. ఆ మరణ గ్రంథం పుస్తకం తీసినప్పుడు నా పేరు అక్కడ లేదు. ఎప్పుడైతే పేరు లేదో ఇతను ఎందుకు తీసుకొచ్చారు, తీసుకెళ్ళిపోయి ఒక అమ్మాయి ప్రసవించ పడితే తల్లిని పిల్లల్ని తీసుకురండి అని చెప్పాను. చెప్పగానే నేను వెంటనే వెనక్కి తిరిగి చూడగానే మా అమ్మగారు చనిపోయి ఆ తీర్పులో ఉన్నారు. ఎడమవైపు భాగంలో కొన్ని లక్షల మంది కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, బాబో ఈ బాధ మేము పడలేమంటున్నారు, రంపాలతో కోతాం, కొరడాలతో కొడతాం, చిత్రహింస పెడుతున్నారు. ఈ కుడివైపున కొంచెం దూరంలో పరిశుద్ధుడు 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 అని గానపతి గానాలు చెల్లించబడుతూ దేవుని స్తుతి చెల్లిస్తున్నారు దేవదూతలు. వాళ్ళు ఎలాగున్నారంటే దేవదూతలు రెక్కలు ఉన్నాయి, వాళ్ళు ముఖాల మీద చక్కగా కప్పుకొని ఆ రెక్కలతో కప్పుకున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు. అప్పుడు నాకు బైబిల్ తెలియదు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉందన్న సంగతి నాకు అప్పటికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు. మా అమ్మగారును మా అన్నయ్య నాకంటే పెద్ద ఆయన ఒక ఆయన చనిపోయాడు, ఆయన కూడా ఇద్దరు తీర్పులో ఉన్నారు. వెంటనే నేను గబాలు వెళ్ళి అమ్మ నేనమ్మా సాంబశివరానమ్మా నేనమ్మా అంటుంటే మా అమ్మ నాతో మాట్లాడతల్లా. అమ్మ నాతో మాట్లాడవా, నేనమ్మా సాంబశివరానమ్మా అని చెప్తే ఏ వింటలేదు. వెంటనే ఆ పక్కన అతను పిలిచాను, ఏమండి మా అమ్మ నాతో మాట్లాడతలే, ఒకసారి మాట్లాడమనండి, ఇక మా అమ్మేనండి అని చెప్తే ఆయన అన్నాడు, భూలోకంలోనే కానీ తల్లి కొడుకు అని ఇక్కడ ఉండదయ్యా, ఎవరైతే దుర్మార్గాలు దుష్ట పనులు చేస్తారో, దేవుడిని నమ్మకుండా దేవుడి మాట వినకుండా ఉంటారో వారికి ఎగో కఠినమైన శిక్ష కేకలు వినిపిస్తున్నాయి చూడు అని చెప్పాడు. తర్వాత ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళే అని చెప్పగానే అసలు ప్రభువు ఎవరు, దేవుడు ఎవరు అని చూడగానే కుడివైపున హల్లెలూయా 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 అని గానపతి గానాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాంటి స్తుతియాగాలు చెల్లిస్తున్న ఆ సందర్భాలు చూసి అమ్మో ఇక్కడ యేసుప్రభు మతం వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారా అంటే ఇది మతం కాదు, అది మార్గం, యేసయ్యను నమ్ముకుంటే ఆ రాజ్యానికి వెళతారని ఆ కూర్చున్న వ్యక్తి నాకు చెప్పింది అన్నమాట. ఆ మాట చెప్పగానే నాకు అనిపించింది ఎడమవైపున చాలామంది వినిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళి నేను చూస్తాను అని చెప్పి వెనకాల వాళ్ళని ఒక వ్యక్తి
వ్యక్తిని నాకు పంపించారు. వాళ్ళు తలకాయ కింద పెట్టి కాళ్ళు పై పెట్టి కొరడాలతో కొడుతున్నారు, కొంతమందిని రంపాలతో కోస్తున్నారు, కొంతమంది కొరడాలతో కొడుతున్నారు, కొంతమంది పిడిగుద్దులు గుర్తుతున్నారు, కొంతమంది చాలా చిత్రం పెడుతున్నారు. ఏంటి ఇలాంటి భయంకరమైన బాధ ఇలా చేస్తున్నారు అన్న సంగతి నాకు అప్పటికి అది శర అనే సంగతి నాకు తెలియదు. అది శర అంటే దేవుడి మాట వినని వారు శరలోకి వెళ్తారనే సంగతి ఇప్పుడు తెలిసింది, కానీ అప్పుడు తెలిసేది కాదు. ఏంటి శర? ఇంత బాధ ఏంటంటే భూలోకంలో విచ్చలవిడిగా పాపాలు చేసి అక్రమాలు చేసి జనాభాను కొట్టి కొంపలు కూల్చి జనాభాను బాధ పెట్టిన వాళ్ళందరికీ ఇలాంటి భయంకరమైన శిక్ష ఉంది అని ఆ మాట చెప్పగా నాకు భయం వేసింది. వెంటనే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. మా అన్నయ్య కూడా నాతో మాట్లాడతలేదు. ఇతను తీసుకెళ్తే అర్జెంటుగా వదిలిపెట్టామని చెప్పగానే దాదాపుగా 12 గంటల ప్రాంతంలో వెళ్ళిన నేను తిరిగి మరలా 1 గంట ప్రాంతంలో తీసుకొచ్చి నా శరీరంలో పడేశాను. ఎప్పుడైతే అక్కడి నుంచి వస్తూ కొంత దూరం రాగానంటే వదిలిపెట్టేశారు. వదలగానే నా ఆత్మ శరీరం తిరిగినట్టు గిరగిరగా తిరుగుతూ వచ్చేసి నేను పండుకున్న ఆ యొక్క శరీరంలో పడిపోయింది. అప్పుడు కల్లా ఆ మే నెలలో, అసలు ఎప్పుడు వాన పడదు, మే నెలలో ఆ రోజు వర్షం పడింది, 2 దుక్కుల వర్షం. నాతో పాటు పడుకున్న కుర్రోళ్ళందరూ లేచి ఇళ్ళకి వెళ్ళిపోయారు. నన్ను లేపారంట, నేను లెగలేదు. సర్లే ఆడేళ్ళు ఎత్తాళ్ళు అని వెళ్ళిపోయారు. తీరా నాకు ప్రాణం దాంట్లో లేపడం ద్వారా అలాగే నోరు తెరుచుకుని ఉన్నాను, నోట్లో వాన నీళ్ళు ఉన్నాయి. తీరా ప్రాణం వెళ్ళి ఎప్పుడైతే కట్లో పడిందో వెంటనే లేచి చూడగానే ఆ నీళ్ళు మింగేశాను. లేచి చూసేబట్టి బట్టలన్నీ తడిచిపోయినాయి. నాతో పాటు పడుకున్న కుర్రోళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు తీరా అయ్యే బట్టలన్నీ తీసుకొని మా పెద్దనాన్నగారు కుమారుడు వాటలు ఉంటే ఆ వాటల్లోకి వెళ్ళి అక్కడ పడుకున్నాను. ఏంటా అని ఆలోచన, నిద్రపడతలేదు, ఆలోచనాను. వత్త పిల్లని తల్లిని తీసుకున్నామన్నారు కదా అని ఎవరు ఆ పిల్ల తల్లి అని ఆలోచనప్పుడు ఆ ఒక్క గంటకి వెంటనే మా రెండో ఈదులో కేకలు వినపడుతున్నాను, ఏడుతున్నాను. పొద్దున్న లేచి అడిగాను, ఏంటి రాత్రి ఏడుస్తున్నారు ఇక్కడ అంటే, ఒక అమ్మాయి ప్రసవింతూ కనలేక పిల్ల తల్లి ఇద్దరు చచ్చిపోయారని చెప్పారు. నేను ఏదైతే కళ్ళతో చూశానో, ఏదైతే చెవులతో విన్నానో అదే ఇక్కడ జరిగింది. అందుకని అపోస్తుల కార్యంలో అంటాడు కదా, చక్కని మాట 4వ అధ్యాయము 12వ వచనంలో చక్కని మాట అంటాడు, మీరు ఏదైతే మేము కళ్ళారా చూసితమో, ఏదైతే విన్నామో అది ప్రజలు చెప్పలేకుండా ఉండలేమని. అలాంటి పరిస్థితి మేము కళ్ళతో చూసిన విషయాలే మేము చెబుతున్నాం తప్ప మేము ఏదో చెప్పేసి అయితే దేవుడు అంటున్నాడు, ఏది కలపొద్దు ఏది తీయవద్దు అని చెప్పాడు. కనుక నా జీవితంలో జరిగిన స్టోరీ చెబుతున్నా. అది విన్న తర్వాత నాకు భయం వేసింది. కొంతకాలం చర్చికి వెళ్ళానే కానీ నా జీవితంలో మార్పు లేదు. కొన్ని అలవాట్లకి బానిస అయిపోయా. వెళ్తున్నాను చర్చికి, పాటలు పాడుతున్నాను, ఏదో వెళ్తున్నాను పాస్ గారు అబ్బాయి అని చెప్పుకుంటే తప్ప మళ్ళీ బయటికి వెళ్ళి నా ఇష్టానుసారమైన జీవితం జీవించేవాడిని, నా ఇష్టానుసారమైన బ్రతికేవాడిని. అలాంటి పరిస్థితే తప్ప. కానీ యుద్ధాలు ఆఫ్ చేశాను, గొడవలు ఆఫ్ చేసి చాలా వరకు గొడవలు ఆఫ్ చేశాను. నేను ఏం చేశానంటే ఉండగా ఈ గొడవలు ఎలా స్టార్ట్ అయిపోయినాయి అంటే, మా బంధువుల్లో మా గొడవలు వస్తుంటే చాలా భయంకరమైన గొడవలు కొట్టుకునేటప్పుడు మా పెదనాన్నగారు అబ్బాయి వచ్చి ఒక ఆయన భయంకరంగా కొట్టేస్తే ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు లేకపోతే మేము చచ్చిపోతామని చెప్తే నేను వెళ్ళి ఆ వ్యక్తిని కొట్టినప్పుడు ఆ వ్యక్తిని ఎలా కొట్టాము అంటే, అది ఎవరు కొట్టినా ఆ వ్యక్తి లెక్క ఇట్లా. అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తిని కొట్టిన దెబ్బలు సుమారుగా లీటర్ పైనే రక్తం నోటమ్మట వచ్చింది, లీటర్ పైన నోటమ్మట వచ్చింది. ఇలాంటి వ్యక్తిని కొట్టగలిగాడు అని నన్ను ఒక భయంకరమైన మా బంధువులు కానీ రక్త సంబంధులు కానీ వాళ్ళందరూ కూడా నన్ను ప్రతిదానికి అడ్డం పెట్టుకుంటాం, పలానా చోట గొడవ ఉంది వెళ్దాం పదాన్ని తీసుకెళ్తాం, నన్ను వాడుకోవడం జరుగుతుంది. నేనేమనుకున్నాను అంటే, నేను వీరుణ్ణి సూర్యుడిని రాబోతే నేను పెద్ద హీరోని అన్నట్టుగా ఫీలింగ్ ఇచ్చేవాడిని. ఒక రోజున పోలీసులు వచ్చి ఏం చేశారంటే, నువ్వు అనేక మందిని కొడుతున్నావు, నీ గురించి అందరూ చెప్తున్నారు, నిన్ను రౌడీ షీటర్ అనే పేరు పెడతామని చెప్పి పోలీసులు వచ్చారు. అప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నన్ను రౌడీ షీటర్ ఫోటో తీసుకురా, శాంపుల్ ఫోటో పెడతామంటే నన్ను పెడన పోలీస్ స్టేషన్లోనే అన్నారు ఈ మాట. అనగా నేను అప్పుడు అన్నాను, అయ్యా నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను, నేను రౌడీ చేయను, గొడవలు చేయను, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఆ ఊరు వదిలిపెట్టి బాటలగూడెం అనే ప్రాంతం అది దరిదాపులో 20 కిలోమీటర్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోయా.
అక్కడ వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం వ్యాపారం చేసుకుంటూ బట్టల వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నా, అక్కడే జీవిస్తున్నా. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పుడు దేవుడు నన్ను మళ్ళీ నేను అనుకునేవాడిని ఎవరు చూడొచ్చారు అనుకునే పరిస్థితిలోంచి దేవుడు నన్ను బయలుపరిచాడు కదా. పాపం చేసిన వాళ్ళకి శిక్ష ఉంది, నీతిమంతులకు యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి రక్షణ ఉందని అప్పటి నుంచి కొద్దిగా భయంతో జాగ్రత్తగా ఉన్నాను. 1990లో దేవుడు నన్ను పిలిచాడు. ఎలా పిలిచాడంటే, నేను అప్పుడు సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది. సిగరెట్లు కాలుస్తూ పెట్టి పక్కన పెట్టుకొని పడుకున్నాను. దేవుడు నాతో దర్శనం ద్వారా ఒక వ్యక్తిలాగా వచ్చి నిలబడి అంటున్నాడు, మీ నాన్న సేవ చేస్తున్నాడు, మీ తమ్ముడు చేస్తున్నాడు కనుక నువ్వు కూడా సేవ చేయి, ఇదిగో పనులు ఎత్తు అని చెప్పాడు. పనులు ఎత్తడం అంటే నాకు అర్థం కాల. పనులు పడిపోయినాయి, పనులు ఎత్తమని చెప్తే నేను అన్నాను, పనులు ఎత్తడం ఏంటి, వాళ్ళు ఎత్తారులే అని నేను కొబ్బరి చెట్టుకి ఏలాడుతున్నా. కొబ్బరి చెట్టు మండ ఉంటే దానికి ఏలాడుతున్నప్పుడు కాదు, మండలకి ఏలాడుతాం కాదు, నువ్వు మీ నాన్నగారు వాళ్ళిద్దరు కూడా కష్టపడి మోపులు కడుతున్నారు, నువ్వు కూడా కట్టమని చెప్పాను. నేను కట్టనని చెప్తే నువ్వు నా మాట వినకపోతే నేను రోగస్తుని చేస్తాను, భయంకరమైన రోగం నీలోకి వస్తాను. వెంటనే ఆ కళ్ళలోనే పెద్ద రోగం నాకు వచ్చేసింది. నా నోటంబట వాసన వస్తుంది, నా ఒంటంబట వాసన వస్తుంది. అప్పుడు మా నాన్నగారు వచ్చి కళ్ళలోనే అంటున్నాడు, నువ్వు ఎందుకురా యేసుప్రభు మాట వినలేదు కనుక ఇలాంటి స్థితిలోకి వచ్చావు, సావరా ఏదైనా తాగి చచ్చిపోరా అని మా నాన్నగారు కళ్ళలో అంటున్నాడు. అలాంటి అంటున్నప్పుడు నాకు కళ వచ్చింది, ఇది కళే కదా, కళ్ళు అలాగే వస్తాయిలే అనుకొని నేను పట్టించుకోవాలా. ఎందుకంటే 90లో కళ వచ్చింది దేవుని సేవ చేయమని, కానీ దేవుని మాట వినలేదు. 90లో కూడా దేవుడు పిలిచాడు, అప్పుడు కూడా దేవుని మాట లేదు. 94లో మరలా ఒకసారి పిలిచాడు, 94లో కూడా దేవుని మాట లేదు. అయితే దేవుడు మళ్ళీ 5 సంవత్సరాలు చూశాడు. మరలా నా ఉద్దేశం ఏంటంటే బాగా డబ్బు సంపాదించుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, కుటుంబాన్ని భార్యని పిల్లలు పోషించుకోవాలి. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. మరి నా కుటుంబం ఉంది, నేను కుటుంబాన్ని సరి చేసుకోవాలి. నా కుటుంబాన్ని ముందు వాళ్ళు కొంచెం డబ్బు సంపాదించి వాళ్ళ చేతికి అప్పచెప్పి అప్పుడు కాస్త వయసు అయిపోద్ది, అప్పుడు చేసుకొని సేవ, ఇప్పుడే సేవ చేస్తే ఎట్టాక అనుకునేవాడిని మాట. అలాంటి పరిస్థితుల్లో 1999 వరకు దేవుడు నన్ను చూశాడు. నేను నటించేవాడిని. ఎలాంటి నటన అంటే ఈరోజు కూడా చాలామంది అలాంటి నటిస్తున్న విశ్వాసులు సేవకులు చాలామంది ఉన్నారు. ఎలాంటి నటన అంటే చర్చికి వెళ్ళేవాడిని, పాస్టర్ల అబ్బాయిని కదా అని చెప్పి పాటలు పాడేవాడిని, గొప్పగా ఉండేవాడిని. మళ్ళీ ఇంటికి రాగానే సిగరెట్లు కాల్చేవాడిని, కిళ్ళీలు నవ్వులేవాడిని, సినిమాలు చూసేవాడిని, షార్ట్గా అన్నీ చేస్తానే ఉండేవాడిని. యుద్ధాలు అయితే ఆఫ్ చేశాను, గొడవలు అయితే ఆఫ్ చేశాను, కానీ ఇలాంటి పరిస్థితి నాకు ఉండేది. లాస్ట్కి అప్పులైపోయి అప్పులు బాగా తట్టుకోలేక చచ్చిపోవాలని కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు చావద్దు, ఇప్పుడుకైనా నా మాట అనేవాడు. మొత్తానికి 1999 4వ నెల 25వ తారీఖున నేను ఆ టైంలో ఒక సినిమాకి వెళ్ళాను. మరలా సినిమాకి వెళ్ళి నరసింహ అనే సినిమా చూసొచ్చిన 2 రోజులకే నేను నా ఇంట్లో పక్కన అద్దెకున్న కుర్రోడు కోటేశ్వరరావు అని ఇద్దరు కలిసి సినిమా చూసొచ్చాం. ఆ సినిమా చూసొచ్చిన 2 రోజులకి నేనేం చేశానంటే మాటకు సినిమాలకు వెళ్ళాలంటే బాగోదులే అని టీవీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని టీవీ ఛానల్ పెట్టేసి సినిమా చూద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఛానల్ మాకు లైన్లో లేకపోతే వాళ్ళు ఏం చేశారంటే తర్వాత ఇస్తామన్నారు. ఈ మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే మా పక్కన ఉన్న ఒక వ్యక్తి ఏముందంటే వాళ్ళు పెట్టే వరకు 2 రోజులు టైం పడుతుంది, నువ్వు టీవీ యాంటీన్ ఉంది కదా, టీవీ యాంటీన్ ఉండి పాతి లోగడ టీవీ యాంటీన్ ఉండే దానికి ఇనపరాడ్డు ఉండేది. ఆ ఇనపరాడ్డు మా ఇంటి ఎదురుగా 1200 స్పీడు కరెంటు బంటి బిల్లు వెళ్తుంది అన్నమాట. మా ఇంటి ఎదురుగా 1200 స్పీడ్ కరెంటు బంటి బిల్లు ప్రాంతానికి వెళ్తుంది. దాని కింద టేబుల్ కలెక్షన్ ఉంది, అది కలిపే ముందే నేనేం చేశాను, నేను తొందరపడి ఒక ఆమె ఏమని చెప్పిందంటే టీవీ యాంటీను దాని దగ్గర పెట్టేసి పిన్నేసి గుచ్చితే సినిమా వచ్చేసేది, డబ్బులు కట్టే పని కూడా ఉండదని చెప్పింది. ఆ మాట చెప్పగానే నాకు ఒక ఆలోచన కలిగింది, ఇది కూడా మంచిదే అనుకొని ఆ లైన్ కరెంట్ పైన ఉంది, మధ్యలో టేబుల్ కలెక్షన్ ఉంది, వైర్ ఉంది. ఆ వైర్కి యాంటీని దగ్గర పెట్టి సినిమా వచ్చిందా లేదా చూడమని అంటున్నా. నేను పట్టుకున్న ఇనపరాడ్డు కదా, అనుకుంటగానే లోపల మా ఆవిడ ఏం చేసేదంటే రావట్లేదు అంటుంది, వస్తుంది అంటుంది, రావట్లేదు అంటుంది. అలాగే వస్తుంది రావట్లేదు అనుకున్నప్పుడు నేనేం చేశానంటే వెంటనే మరలా నేను
చూస్తూ వస్తుంది అంతం రావట్లేదు అంటుంది. అలా అనగానే ఈ నా చేతిలో ఉన్న ఆ 2 చేతుల్లో ఉన్న ఆ యాంటీను, ఆ ఇనపరాడు కొంచెం పైకి లేచిపోయింది. అంటే కరెంటు లాగి పట్టేసింది. ఎప్పుడైతే లాగిందో ఈ నా పట్టుకున్న ఇనపరాడు వెనకాల మొత్తానికి ఆ లైన్ కరెంట్కి అతుక్కుపోయా. నా ఒళ్ళంతా బగబగ మండిపోతాం. కరెంట్ వచ్చేసింది ఆ రాడ్ వెనకాల వచ్చేసి నా 2 చేతులు ఈ చెయ్య 2 చేతులు టపా పేలిపోయినాయి, పగిలిపోయినాయి మాట. ఈ పగిలిపోయి ఒంట్లోకి వెళ్ళిపోయింది కరెంట్ అంతా. బాగా మండుతున్నప్పుడు అయిపోయింది నా పని అని చెప్పి అప్పుడు మా భార్యకి చెబుతాను అనుకుంటున్నా. మా పిల్లలు చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. నా భార్య చెబుతాను అనుకుంటున్నా. చెప్పడానికి కూడా నా నోటి మాట రావట్లా. బగబగా మండిపోతూ ఉన్నప్పుడు ఆ మంటల్లో తట్టుకోలేక వేదన పడుతున్నప్పుడు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒక మాట చెప్పడానికి కూడా రావటం లేదు. అలాంటి పరిస్థితులు మండుతూ నా ఒంట్లోకి వెళ్ళిపోయి కరెంటు రక్తమంతా, నా ఒంట్లో ఉన్న రక్తమంతా పీల్చేసి గడ్డగట్టేసి మొత్తానికి ఆ ప్రాణం అట్ట లేచి అట్ట వెళ్ళిపోతామైతే నాకు అర్థమైంది. కానీ ఈ మధ్యలో ఏమైందంటే నేను పట్టుకున్న టీవీ యాంటీనులో నుంచి వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ పిక్చర్ ట్యూబ్ ఉంటుంది, కలెక్షన్ పిక్చర్ ట్యూబ్ అను కరెంటు మీటరు ఒకేసారి ఈ కరెంటు, ఆ స్పీడ్ కరెంటు వచ్చి 2 ఒకసారి పగిలిపోయాయి. డామ్ అని పెద్ద మోత వచ్చింది. మోత రాగానే మా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. చూసేపాటికి లొంగలు తిరిగిపోయి పక్కన పడిపోతే చూశారు. చచ్చిపోయాడు అని అంటున్నారు. కాళ్ళు చేతులు అన్నీ కూడా పొట్లం అయిపోతాయి, దగ్గరికి వచ్చేస్తున్నాయి. వెంటనే నా ప్రాణం మళ్ళీ ఎలా తిరిగి వచ్చిందో నాకు తెలియదు. కానీ నా భార్యతో అంటే నా పిల్లల జాగ్రత్త, నేను చచ్చిపోతున్నాను అని, పిల్లల జాగ్రత్త చచ్చిపోతున్నానని చెప్పాను. అనేపాటికి వెంటనే బతికున్నాడు, లేపండి అని పైకి లేపారు. లేపగానే నా ఒంట్లోకి వెళ్ళిన కరెంటు నన్ను పొట్లం చేస్తున్న కరెంట్ అంతా కూడా ఎడమ కాలమ్మటి 3 ఏళ్ళు కాలిపోయి కాలం బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే ఎడమ కాలమ్మటి వచ్చేసిందో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈ తోటమాల్లో పెడన ప్రాంతంలో కృష్ణప్రసాద్ అని ఉండేవాడు డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే చూశాడు. రామారావు అని బ్లడ్ పరీక్ష చేసి అతను తీసుకొస్తే అతను చూడగానే ఇతను తల్లి కడుపులోంచి వచ్చిన రక్తం సుక్క కూడా ఇతను లేదు, ఇతను చచ్చిపోతాడు, ఇతను హాస్పిటల్ మాకు కేసు వచ్చి అది వెళ్ళిపోతే పంపించామని చెప్పాడు. వెంటనే వాళ్ళు అన్నారు, నువ్వు వెళ్ళిపోయా ఇక అని చెప్పారు. కాదండి చూడండి అంటే చేతులు పగిలిపోయాయి, ఈ చేయి పగిలిపోయింది, 2 చేతులు పగిలిపోయాయి, కాళ్ళు 3 ఏళ్ళు కాలిపోయాయి, ఒంట్లో రక్తం లేదు, గుండె టకటక్ కొడతా ఉంది. ఆ డాక్టర్ గారు చెప్పాడు, మా అంటే ఒక 5 రోజులు 6 రోజులు కంటే ఎక్కువ బతకడు, చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోయండి. ఒకవేళ డబ్బుంటే పిల్లలన్నా తింటాను, వద్దు డబ్బు ఖర్చు పెట్టవద్దు, ఇతను బతకడం సాధ్యం కాదని చెప్పాను. తీసుకొచ్చి మంచమే పడేశారు. ఆ డాక్టర్ గారు అన్నాడు, నేను వచ్చి ఆ కాలిపోయిన చర్మాలు కోసి మందేస్తాను, బతికితే పోతారో లేదు కానీ హాస్పిటల్లో మాత్రం మేము పెట్టుకోమని చెప్పాను. వెంటనే పడి ఆ మంచం మీద పడిపోయి ఉంటే నా ఒంటిలో ఎప్పుడైతే కొవ్వు ఆ కరెంటు ద్వారా కరిగిపోయి ఒక్కొక్క చుక్క ఎడం కాలమట పడుతుండేది. ఆ ఒక్క చుక్క పడతా ఉన్నప్పుడు ఆ కౌరు వాసన వచ్చేది మాట. మనిషిని కాలితే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వచ్చేది. ఆ వాసన తట్టుకోలేక చాలామంది బంధువులు కరెంట్ షాక్ కొట్టిందంట అని వచ్చి చూసి ఒక 20, 50, 100 చేతిలో పెట్టి వెళ్ళొస్తామని వెళ్ళిపోయేవాళ్ళు. అందరు వెళ్ళిపోయిన తర్వాత మేమే, నా భార్య, పిల్లలు మేము ఉండేవాళ్ళం. మా బంధువులు కొంతమంది అనేవాళ్ళు ఆడు చచ్చిపోయాడు లేదు చూడదని కొంతమంది అనేవాళ్ళు ఆడు అనేక మందిని కొట్టాడు, రక్తాలు కార్పించాడు, అనేక మందిని బాధ పెట్టాడు, అందుకే దేవుడు గట్టి శిక్ష చేశాడు అంటున్నారు కొంతమంది. దేవుడు శిక్ష చేశాడు అని కొంతమంది. మా బంధువుల్లో కొంతమంది చచ్చిపోయాడా ఆస్తులు పంచుకుందామని కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో నా పిల్లలు చిన్న పిల్లలు, ఒకడికి 2 సంవత్సరాలు, ఒకడు 4, ఒకరు 6, ఒకరు 8. ఈ 4 పిల్లలు నా పక్క వచ్చి నాన్న అనేవాళ్ళు. నాన్న ఇక్కడ ఉండడయ్యా, నాన్న చచ్చిపోతాడు, ఎందుకంటే నాన్న బతకడు, నువ్వు అమ్మతో ఉండండి అని చెప్పి మా భార్యని పిలిచి, నువ్వు వయసులో ఉన్నావు, నేను చచ్చిపోతున్నా, చిన్న పిల్లలు, నువ్వు గానా మరి ఏం చేస్తావో నాకు తెలియదు, పిల్లలను జాగ్రత్తగా చూసుకో
నేను మాత్రం బతకను, నేను చచ్చిపోతాను, నా గుండె డగట కొట్టేస్తుంది, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, నా పరిస్థితి అంతా మారిపోయింది అని ఏడుస్తూ ఉంటుంటే నా పిల్లలు చేసి, నాన్న నువ్వు కావాలి నాన్న, నువ్వు ఉండాలి నాన్న అని నా పిల్లలు నా పక్కన ఉండేవాళ్ళు, చేతులు పెడతా ఉండేవాళ్ళు. అయ్యా తండ్రి ఉండడయ్యా, చచ్చిపోతా నేను. ఎందుకంటే నా పరిస్థితి అంతా మారిపోయింది, నా గుండె దడదడ కొట్టేస్తుంది, తల్లి గర్భంలోంచిన రక్తం నాకు లేదు, నా పరిస్థితులు అంతా మారిపోయాయి, చచ్చిపోతానయ్యా, మీరు మాత్రం అమ్మ మాట వినుకోండి అని చెప్పేవాడిని. రోజు ఏడుస్తామే, రాత్రి పగలు ఏడుస్తాం. నా బాధ ఏంటంటే పిల్లల పరిస్థితి ఏమైపోద్ది అని ఏడుస్తూ ఉండే, ఆమె ఏడుస్తూనే ఉండేది. అందరూ వచ్చి మాట్లాడి చూసి వెళ్ళిపోయేవాళ్ళు, డబ్బులు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ మనశ్శాంతి ఉండేది కాదు. రాత్రి పగలు ఉండేది. అసలు పరిస్థితులన్నీ ఏడిపోయి మా రోదన జీవితం ఏంటో మా బతుకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దేవుని మాట ఎనబాటు ఏం పని జరిగిందని వేదన పడిపోతాం. రక్తం మా ఎంత గెడ్డలు కట్టేయటం జరిగింది. పిల్లలు చేతులు ఎత్తున్నారు, అయ్యా పిల్లలను పట్టుకొని ఏడుతాం. రోజు పిల్లలు పట్టుకొని అయ్యా బెంజామిన్, అయ్యా యేసేపు, ఎప్షెబా, చారమ్మ, అమ్మ మాట ఏనండి, నేను బతకను, నేను చచ్చిపోతున్నాను కనుక అమ్మని మాట ఏనండి అని చెప్పి రోజు రాత్రి అనగా పగలనగా ఎప్పుడు ఏడుస్తూ ఉండే మా జీవితం. ఏడుతమే ఆఖరికి వెళ్ళి ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నువ్వు పిలిచావు, నీ మాట వినలేదు, నీకు లోపడలేదు, నువ్వు చెప్పినట్టు వినలేదు, నా పని ఇలా అయిపోయింది, నువ్వు ఒక్కసారి మరలా బతికిస్తావా? ఒకవేళ నీకు ఇష్టమైతే ఒక్కసారి నన్ను బ్రతికిస్తే నీ పనిముట్టుగా, నీ పాత్రగా, నీ పరిచర్య చేస్తాను ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు చావు బ్రతుకులో ఉంటున్న నా జీవితంలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి నరకం ఉందన్న సంగతి నాకు తెలుసు, పరలోక రాజ్యం ఉందన్న సంగతి నాకు తెలుసు. అది దర్శనం ద్వారా చూశాను కనుక పాస్టర్లందరూ పిలిపించి ప్రార్థన పెట్టించాను. ప్రార్థన పెడితే ఒక ఆమెలో ప్రవర్తన మాట్లాడుతూ ఉంది, నా కుమారుడా నేను నిన్ను పిలిచాను 94లో. ఆమెకు తెలియదు నన్ను పిలిచిన సంగతి. ఆమె ఏదో ఊరికే మాట్లాడుతుంటే కూడా అవకాశం లేదు. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె నా చరిత్ర ఏంటి ఆమెకు తెలియదు, నా పరిస్థితి ఆమెకు తెలియదు, ఆ దేవుడు నాకు పిలిచింది ఆమెకు తెలియదు. ఆమె వచ్చి మాట్లాడుతుంది, నిన్ను 94లో నిన్ను పిలిచాను, సేవ చేయమని చెప్పాను, ఆత్మలు సంపాదించమని చెప్పాను, కానీ ప్రజలు ఎంతమంది నశించిపోతున్నారని చెప్పాను, కానీ నా మాట నువ్వు వినలేదు కనుక ఆ దెబ్బ కొట్టింది నేనే కనుక ఇప్పుడైనా నా మాట ఏంటి నేను బ్రతికిస్తానని ప్రవర్తనం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఇక నీ మాట వెనక నేనేం చేస్తానయ్యా, నీ మాట వింటాను, నీకు లోపడతాను, నీ చిత్తాన్ని నడుపుతానయ్యా, ఈ నన్ను బతికించయ్యా, నా పిల్లల్ని, నా భార్య, మమ్మల్ని అందరినీ ఒకసారి నిలబెట్టయ్యా, నీ పరిచర్య చేస్తానని అని ప్రార్థన చేసినప్పుడు సుమారుగా దాదాపు 3 నెలలు మంచంలో పడిపోయి లేకలేని పరిస్థితి. 3 నెలలు డాక్టర్లు మొత్తం చూడటం వెళ్ళిపోవటమే తప్ప కనీసం హాస్పిటల్లో చేర్చుకునే డాక్టర్ ఒక్కడు కూడా లేరు. మా వల్ల కాదు అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడుతూ యెషయా గ్రంథం 49:3 దేవుడు మాట్లాడుతున్నాడు దర్శనంలో. ఇగో ఇశ్రాయేలు, నువ్వు నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను గొప్ప జనాంగం మధ్యలో నేను వాడుకుంటానని దేవుడు నాకు యెషయా గ్రంథం 49:3 మాట్లాడుతున్నాడు. 49:3 మొత్తం కూడా నీదే, ఆ యొక్క వాగ్దానం నీకు ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పినప్పుడు, నీ తల్లి అయినా నేను మరుచునేమో కానీ నేను నిన్ను మరవనని చెప్పాడు. నిజమే, నా తల్లి 11 సంవత్సరాలను మర్చిపోయింది, నా తల్లి మర్చిపోయింది, నేను అరచేతిలో చెక్కి ఉన్నాను, భయపడొద్దు అని యెషయా గ్రంథంతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ బాధ ఎలా తీరిపోద్దా అనిపించింది. తర్వాత నా ఈ స్థలాలు, ఇల్లు అమ్మేయటం జరిగింది కొన్ని. అదే కాకుండా అప్పులైపోయాను. ఈ అప్పుల భారంలో 1999లో అప్పులైపోయి, ఈ రోగాన్ని బట్టి అప్పులైపోయాను. ఈ అప్పులు కట్టలేక అనేక మంది నన్ను హింసిస్తున్నప్పుడు, అప్పులు అడుగుతున్నప్పుడు, ఎందుకులే బ్రతుకు, ఎప్పుడైనా సావాల్సిందే కదా అని చచ్చిపోవాలని ప్రయత్నం చేసినప్పుడల్లా దేవుడు నాతో మాట్లాడేవాడు. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడొద్దు అని చెప్పేవాడు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ ప్రాంతానికి వెళ్ళిపోయి అప్పులు బాధ తట్టుకోలేక, అప్పులతో బాధ తట్టుకోలేక విజయవాడ పిల్లలను, కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ బతకడానికి అవకాశం లేదు. బంధువులు ఎవరు నన్ను ఆదరించలేదు. ఎవరు కూడా కనీసం ఒక 1000 రూపాయలన్నా అడిగితే ఆ 1000 రూపాయలు కడతాడో లేదో అని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా అలా చేశారు. ఎవరు నా దగ్గరికి రావడం మానేసేసారు. ఎవరైనా వస్తే డబ్బులు అడుగుతాడేమని ఎవరు రావట్లేదు. వెళ్ళినగాడు ఎవరు సహాయపడలేని పరిస్థితి అయిపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి. అక్కడ ఎలమల కుదురు లాకులు ఉన్నాయి. ఆ లాకుల్లోకి వెళ్ళిపోయి ఈ పిల్లలకి, భార్యకి ఎవరు చెప్పుకోకుండా దాంట్లో దూకి చచ్చిపోవాలని
ఎన్నిసార్లు ఆ వంతెన మీద కూర్చునేవాడిని. ఈ మధ్యలో ఎవరో మనశ్శాంతి లేక నాకంటే ఘోరమైన పరిస్థితులు వచ్చి దూకేసేవాడు. వాళ్ళు చచ్చిపోవడం నేను చూసి నాకు భయం వేసేది. మరలా వెనక్కి వచ్చేసేవాడిని. ఎలా చచ్చిపోవాలి, నా పరిస్థితి ఏంటని యాదన పడిన పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడేవాడు. నేను గొప్ప సేవకునిగా చేయబోతున్నాను, సంఘాలకు పోతున్నాను, నేను దీవించబోతున్నాను, భయపడొద్దు అని దేవుడు నాతో మాట్లాడేవాడు. కానీ మాట్లాడే మాటలకు నాకు జరిగే పరిస్థితికి ఒకటి పొంతన ఉండేది కాదు. నా పరిస్థితులు చూస్తే ఈ పూట తింటే తెల్లారి ఉండేది కాదు. మా పెద్దమ్మ వెళ్ళి బులుగంపుకొని తీసుకొస్తేనే మేము అన్నం, రాబోతే అన్నం లేదు మాకు. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఎవరు కూడా ఆదరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. విజయవాడ ప్రాంతంలో యలమలకూరు గ్రామంలో యోనా గారు పాస్టర్ గారు ఆయనతో కొంతకాలం కలిసి పరిచర్య చేశారు. తర్వాత సొంతంగా పరిచర్య చేసి 16 ఆత్మలో రక్షించబడిన జరిగినాయి. అక్కడ స్థలం లేక ఏంటి ప్రభు అని అడిగినప్పుడు మళ్ళా పెడన వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు. పెడన వచ్చాను. పెడన వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో నేను పెడన వచ్చేసాను. పెడన వస్తే కనీసం పరిస్థితులన్నీ కూడా ఏమీ లేవు. పిల్లల హాస్టల్లో వేసాను. మా పాస్టర్ అని ఇద్దరం కలిసి దేవుడు పిలిచాడు కదా, దేవుడే బతికించుకొని చెప్పినప్పుడు అన్నం లేక ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఎవరన్నా అన్నం పెడతారేమో అని ప్రతి ఇంటికి వెళ్ళేవాడిని, ఆకలి తట్టుకోలేక. ఎవరూ అన్నం పెట్టేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక బాధపడిన రోజులు ఉన్నాయి. చాలా కష్టమైన పరిస్థితి. ప్రార్థన చేసాం, మోకాళ్ళు వేసాం, రక్తాలు కారేటి ప్రార్థన చేసాం. దేవుడు ఒక్కొక్కళ్ళని ఆత్మలో సంపాదించే అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ఎన్నో శాతబడులు, దురాత్మ సమూహాలు, ఎన్నో హిందువులు మార్పు చెంది అనేక మంది రక్షించబడ్డారు. భయంకరమైన పరిస్థితుల్లో దెయ్యాల చేత పీడించబడిన వాళ్ళకి దేవుడు కార్యాలు చేసి మాకు అనేక వరాలు ఇచ్చి దేవుడు వాడుకోవడం మొదలెట్టాడు. ఆ వాడుకోవడం ద్వారా పెడన ప్రాంతంలో 150 మంది సంఘం అయ్యింది. ఆ సంఘం పరిచర్య జరిగిస్తున్నాం. తర్వాత మడకలో, సింగరాపాల్లో కూడా పరిచర్య జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళీ 2018లో నా మీద ఒక అతను చేతబడి చేపించాడు. చేతబడి చేపిస్తే అది నాకు తెలియదు. అకస్మాత్తుగా చేతబడుల మీదే నాకు వరాలు ఉన్నాయి కదా అని భయం ఉండేది కాదు. ఆ చేతబడి ఎలా చేపించాడు అన్నట్టే నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో రక్తకణాలు పడిపోయాయి. రక్తకణాలు పడిపోయేబడి 70 ఏళ్ళు ఉన్నాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. పెడన అశోక్ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తే 70 ఏళ్ళు ఉన్నాయి. ఈ 70 ఏళ్ళు ఉన్న చూస్తే ఆయన వారం రోజులు హాస్పిటల్లో పెట్టి తీరా చూసేవాడు 7,000లోకి వచ్చేసింది. అప్పుడు డాక్టర్ గారు అన్నాడు, ఇతను బతకడు, తీసుకెళ్ళిపోండి. 7,000లోకి వచ్చినాయి. హాస్పిటల్లో తీసుకెళ్ళిన అనవసరం, తీసుకెళ్ళిపోండి అన్నారు. వెంటనే మా పిల్లలు, సంఘం పిల్లలు వీళ్ళందరూ కాదు, మా పాస్టర్ గారు ఉండాలి, ఆయన అందరి కోసం కష్టపడ్డాడు, ఉపవాసాలు ఉండాడు, ప్రార్థన చేశాడు కనుక ఆయన ఉండాలి అని వెంటనే కారు కట్టించుకొని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్ వెంటనే చూడరు కదా, 2 రోజులు పట్టిన టైం. 2 రోజులు పట్టినప్పుడు వచ్చే ప్రయాణం పోయే ప్రయాణం అలాగ ఉంటున్నప్పుడు వెంటనే రక్త కణాలు తీసుకొచ్చి ఎక్కిచ్చారు. సుమారుగా 10-15 రోజులు అక్కడ ఉన్నాను. అయితే అట్టాగే సావు బ్రతుకుల మధ్యలో ఉన్నాను. సంఘం అయితే అందరు కలిసి చర్చిలో వచ్చి ప్రార్థన చేస్తున్నారు. మా పాస్టర్ గారు బ్రతకాలి, మా పాస్టర్ గారు కావాలి, అందరూ ప్రార్థన చేస్తున్నారు. డిసెంబర్ నెల 25వ తారీఖున 2018లో 24 రాత్రి అందరూ క్రిస్మస్ జరిగిస్తూ ఉంటే మా సంఘం అందరూ కలిసి మందిరంలో కూర్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాత్రి 8 గంటలకల్లా నా ప్రాణం పైకి వెళ్ళిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయా. నా దగ్గర 2 కాపలా ఉన్నారు. కనవాళ్ళందరూ చర్చిలో ప్రార్థన చేస్తున్నారు. తీరా చూసేవాడు పాస్టర్ గారు చచ్చిపోయాడని కౌరు పెడన వచ్చేసింది. అందరూ ఏడుస్తున్నారు. అందరూ ఏడుస్తున్నప్పుడు వెంటనే డాక్టర్లందరూ పిలిచారు. డాక్టర్లను చూస్తే మేమేం చేస్తామయ్యా, ప్రాణం పోతామా, ప్రాణం పోసే పరిస్థితి మాకు ఉందా, లేదు అని, అది ఎంతవరకు అంటే అంతవరకు చూస్తామని చెప్పారు. నా పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నాతో పాటు హాస్పిటల్కి వచ్చిన ఆ రూముల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు, చచ్చిపోయాడైనా అని అందరూ భయపడిపోతున్నారు. రాత్రి సుమారుగా నాతో పాటు ఉన్న ఎలీషా, యెర్మియా 2 కుర్రోళ్ళు నాతో పాటు ఉన్నారు. వాళ్ళు నాతో పాటు ఉండి చచ్చిపోయాడని కౌరు చేశారు. ఈ కౌరు చేస్తే ఇంటికాడ పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, అక్కడ చచ్చిపోయాడని అందరూ భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఉంటున్నప్పుడు 12 గంటల ప్రాంతంలో మరలా నాకు ఆ ప్రాణాన్ని దేవుడు తీసుకొచ్చి మళ్ళీ కట్టులో పెట్టేశాడు.
మెలకు వచ్చింది. అప్పుడు ఇర్మియా అని పిలిచాను. పిలవగానే పాస్టర్ గారు బతుకున్నాడు. మళ్ళీ వెంటనే డాక్టర్ని పిలిచాడు. పిలవగానే డాక్టర్లు అదిరిపోయారు. చచ్చిపోయాడు కదా, ఎలా బ్రతికాడని డాక్టర్లు ఆశ్చర్యపడిపోయారు. వెంటనే మెలకు వచ్చింది. మళ్ళీ సెలైన్లు ఎక్కించారు. సెలైన్లు ముందు ఎక్కిస్తే ఎక్కలేదంట, మళ్ళీ సెలైన్లు ఎక్కించారు. మళ్ళా 12 గంటల ప్రాంతంలో లేచి మళ్ళా దేవుడు ఆయుష్ పోసాడు. మరలా దేవుడు సంఘం ప్రార్థన ఆలకించాడు. సంఘం ప్రార్థన ఆలకించి మళ్ళీ నన్ను బతికించాడు. మళ్ళా కౌరు వచ్చి బతికాడు పాస్టర్ గారు అని చెప్పగానే సంఘం అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను మరణం నుండి మళ్ళీ 2వసారి తప్పించాడు. ఎన్నోసార్లు దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడంటే నా పట్ల ఎన్నో కార్యాలు. ఇలా జరుగుతున్నప్పుడు మొన్న ఈ మధ్యలోనే ఒక చోట నేను సర్పం చూసినప్పుడు ఆ సర్పం ఏం చేసిందంటే, నేను పెడన ఆ చర్చిలోని బలిపీఠం మీద ప్రార్థన చేస్తున్నప్పుడు పెద్ద సర్పం మాట అది నా మీద పగబట్టి వచ్చేసి నేను ప్రార్థన చేసుకుని కింద పరదా కట్టారు. మా పిల్లలు పరదా వేశారు. ఆ పరదాకి ప్లాస్టర్ వేసి చుట్టూ ప్లాస్టర్ వేసి పరదా వేశారు. దాని మీద దుప్పటేసుకొని పడుకొని నేను ప్రార్థన చేస్తానా, తర్వాత పడుకుంటామాట. అది నన్ను కాటేయటానికి వచ్చింది. నేను చూడలేదు. అది వచ్చేసి లోపలికి వచ్చేసి నన్ను కాటేయటానికి ప్రయత్నం చేసింది అనుకుంటే, నేను ప్రార్థనలో ఉన్న కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తానా, ఎలాగా జరిగిందో నాకు తెలియదు. కానీ అది నేను పడుకునే ఆ చుట్టూ ప్లాస్టర్ వేశారు. పక్కన ప్లాస్టర్ పైకి లేచింది. ఆ ప్లాస్టర్లోంచి లోపలికి వెళ్ళిపోయింది అన్నమాట పాము. ఎప్పుడైతే ఆ పాము లోపలికి వెళ్ళిపోయిందో అది నేను అది లోపలికి వచ్చిందని తెలియదు, నన్ను పగబట్టిందని తెలియదు, నాకేం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాను, దిండేసుకున్నాను, అక్కడే దుప్పడేసుకొని పడుకున్నా. ఎక్కడైతే దిండేసుకున్నానో, ఎక్కడైతే దుప్పడేసుకున్నానో అక్కడే ఆ సర్పం దాని కింద పడుకుంది. నాకు ఆ సర్పానికి మధ్యలో పరదా ఉందడ్డం. ఎప్పుడైతే నేను చూడలేదు కనుక ఆ పెద్ద సర్పం మీదే అట్టాగే పడుకున్నా. నాకు అలికిడి తగలలేదు, అది కదిలినట్టు కనపడలేదు. అలాగే పడుకున్నా. ప్రార్థన చేసి ఆ నిద్ర మీద అలాగే పడుకున్నా. నేను బరువుగా ఉంటాను కనుక ఆ బరువుకి అది ఊపిరాడగా చచ్చిపోయేవాడి అది వచ్చిందని తెలియదు, చచ్చిపోయిందని తెలియదు, ఏమీ తెలియదు. ఒక వారానికి వాసన వస్తుంది. ఏంటి వాసన వస్తుంది అని మేము ఆలోచించాం. వాసన వస్తుంది అని చూస్తే అంత ఎలుకలు చచ్చిపోయిన చూస్తే కాదు, నేను పండుకొని ఎక్కడ పడుకుంది దానికందే చచ్చిపోయి అది మెలుకులు తిరిగి పెద్ద సర్పం. అది ముళ్ళు. మేము అక్కడే ఆరాధన చేస్తాం, అక్కడే పడుకున్న చేతం ద్వారా ముళ్ళు ఆ మాంసం అంతా ఊడిపోయి, ఆ సర్పం మాంసం అంతా ఊడిపోయి ఎముకలు బయట ఊడిపోయి ముళ్ళు గుచ్చుకుంటాం ప్రారంభించాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ సర్పం నుండి దేవుడు నన్ను కాపాడాడు. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాల నుండి, అప్పుల నుండి, సమస్యల నుండి ఎన్నో రకాలుగా దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఈ రోజున దేవుడు గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. పెడల్లో పరిచర్య, మా 2 ఆడపిల్లలు సేవకు ఇచ్చాను. పెద్ద అమ్మాయి పందిలపల్లిలో సేవ చేస్తుంది, పెద్దల్లుడు. అలాగే ఆనందు, చారమ్మ 2వ అమ్మాయి అల్లుడు సేవ చేస్తాను. పెద్ద అబ్బాయి మరి చిన్న అబ్బాయి కూడా వాళ్ళు కూడా సేవ చేస్తాం. మడక శంకరాపాలెంలో మేము పరిచర్య చేస్తున్నాం. దేవుడు అనేక వరాలు ఇచ్చి అలా వాడుకుంటున్నాడు. ఎన్నోసార్లు చనిపోవాల్సిన నా జీవితం, ఎన్నోసార్లు మరణానికి గురైపోవాల్సిన, నరకానికి వెళ్ళిపోవాల్సిన నా జీవితాన్ని దేవుడు బాగు చేసి మరణం నుండి నన్ను తప్పించాడు. ఎన్నో భయంకర ప్రమాదాల నుండి, సర్పముల నుండి, ప్రమాదకరమైన పరిస్థితుల నుండి దేవుడు తప్పించి దేవుడు నన్ను రక్షించాడు, మరణమును తప్పించాడు. ఇవాళ పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు అనేక వరాలు ఇచ్చి అనేక ప్రాంతాల్లో వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా దేవుడు వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సాక్ష్యం వింటున్నా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, కానీ ప్రభు మాతో రక్షకుడు. ఆయన నిన్ను మర్చిపోడు. ఆయన చూస్తున్న దేవుడు. నిజంగా దేవుడు నా పట్ల కార్యం చేస్తున్న దేవుడు నీ పట్ల కూడా కార్యం చేస్తాడు, నీ పట్ల కూడా అద్భుతం చేస్తాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ కోసం, నా కోసం ప్రాణం అర్పించాడు. మరణాన్ని విధించబడి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. ఆయన నన్ను బ్రతికించిన దేవుడు. ఇవాళ రోజున గొప్ప పరిచర్య చేస్తున్నాం, గొప్ప సేవలో ఉంటున్నాం. దేవుడు మరి వింటున్న మీ అందరినీ, మీ కుటుంబాలని నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని అందరూ రక్షించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల ప్రభువా, మహిమ స్వరూపుడు మా తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభువా ఈ సాక్ష్యం విన్నారో వారందరూ హృదయాల్లో, వారి జీవితాల్లో ప్రభువా మీరే ప్రభువా పనిచేయాలి, మీరు దీవించాలి, రక్షించాలి వారిని ప్రభువా. నన్ను రక్షించినట్టు, నేను మరణము తప్పించినట్టు, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, అప్పుల్లో, సమస్యల్లో చిక్కుబడిపోయి ఎవరైతే జీవితం మీద విరక్తి కలిగి ఉన్నారో ఈ సాక్ష్యం విని అనేక మంది నీ మీద విశ్వాసం ఉంచడానికి నీ కృప దయచేసి నీ నామానికి మహిమ కలిగినట్టు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.